హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో రానున్నటువంటి పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని ప్రారంభించింది. అయితే ఈ కోవిడ్-19 నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చి, ఏప్రిల్, మే కరెంట్ అఫైర్స్ అందించలేకపోయాం. సో రానున్నటువంటి పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకుని పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ నోటిఫికేషన్లకి పరీక్ష తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ యూటిలైజ్ కావాలనే ఉద్దేశంతో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఈ యొక్క నెలల వారి కరెంట్ అఫైర్స్ని మళ్ళీ ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి మరియు ఏప్రిల్ 2020లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలపైన డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి జాతీయ అంశాల్లో మార్చి ఏప్రిల్ 2020లో ముఖ్యమైనటువంటి జాతీయ అంశాల్లో నేషనల్ అఫైర్స్ లో కొన్ని అంశాలు చూసినట్లయితే, నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచిని విడుదల చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఇక్కడ ఏంటి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి 2015లో జరిగినటువంటి సుస్థిరాభివృద్ధి సదస్సులో ప్రపంచంలో వివిధ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆ రంగాలని ఎలా చెప్పిందంటే, ఎన్ని రంగాలు అభివృద్ధి చెందాలి, ఎన్ని లక్ష్యాలను సాధించాలి అంటే ఇక్కడ 17 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎవరైతే సాధిస్తారో మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించవచ్చు అనేది దీని యొక్క అర్థం అనమాట. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకటించిన సంవత్సరం, ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ప్రకటించిన సంవత్సరం 2015. ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ప్రకటించడం జరిగింది అంటే ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ప్రకటించడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి 2017 సంవత్సరాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సంవత్సరం కూడా ప్రకటించడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించిందంటే 2015. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఒక సంవత్సరంగా ప్రకటించిందంటే 2017. మరి ఐక్యరాజ్య సమితిలోని యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లోని మరి 193 దేశాలు మరి లక్ష్యాల సాధనలో ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక నివేదికను ప్రతి దేశం కూడా విడుదల చేయాలని ఒక భావాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో రాజ్యాంగేతర సంస్థగా జాతీయ ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడిన సంస్థ నీతి ఆయోగ్. సో ప్రతి సంవత్సరం కూడా నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచిని విడుదల చేయడం జరిగింది. అంటే ఈ యొక్క 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, సో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వాటిని చేస్తున్నాయా అనే అంశం పైన నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచిలో మరి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచి 2020లో మొదటి స్థానంలో కేరళ రాష్ట్రం ఉంది. అయితే మరి చివరి స్థానం ఏది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచి 2020లో మరి కేరళ రాష్ట్రం ఆ యొక్క లక్ష్యాల సాధనలో కేరళ మొదటి స్థానం ఉంటే చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్ రాష్ట్రం. మరి కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో, సో భారతదేశంలో కేంద్ర ప్రాంతాల విషయంలో మరి ఆ కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత రాష్ట్రాలు అంటారు, యూనియన్ టెరిటరీస్. మరి కేంద్ర పాలిత రాష్ట్రాలలో మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన సూచిలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఫ్రెండ్స్ చండీగఢ్. సో చండీగఢ్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో కేరళ రాష్ట్రం, సో భారతదేశంలో ఈ కరోనా అనే ఒక వైరస్ తొలిసారిగా ప్రబలిన ప్రాంతం, తొలి కరోనా వ్యాధి ఒక సంబంధించినటువంటి డిటెక్ట్ అయింది, అక్కడ గుర్తించబడింది తొలిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ, సో ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందినవారు. సో మరి కేరళ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నవారు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో కేరళ రాష్ట్ర గవర్నర్ ఎవరండి, మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందినవారు. సో నితీష్ కుమార్. మరి కేరళ రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న వారు ఫాగు చౌహాన్. సో ఫాగు చౌహాన్ కేరళ రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. నెక్స్ట్
మరి ఈ యొక్క నీతి ఆయోగ్ అంటున్నాం. నీతి ఆయోగ్ అనేది జనవరి 1, 2015 ఏర్పాటు చేయబడింది. నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగేతర సంస్థ, నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ నీతి ఆయోగ్ అంటాం. సో నీతి ఆయోగ్ అనగా సో అబ్రివేషన్ మనం గమనించినట్లయితే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని పిలుస్తాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం. నీతి ఆయోగ్కి ప్రస్తుత చైర్మన్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉంటారు. సో నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్ లేదా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు అరవింద పనగారియా. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న వారు అమితాబ్ కాంత్. సో ఇలాంటి పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సో నెక్స్ట్ మనం మరొక అంశానికి వెళ్దాం ఫ్రెండ్స్. జాతీయ అంశాల్లో మార్చి ఏప్రిల్ 2020లో భాగంగా ఉన్నటువంటి జాతీయ అంశాల్లో మరొక అంశానికి వెళ్దాం. ఒకటి ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. సో భారతదేశంలో సో వ్యవసాయం అనేది ఒక ప్రాథమిక రంగం. సో వ్యవసాయం పైన ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వ్యవసాయంలో వచ్చినటువంటి మరి వ్యవసాయం సంబంధించినటువంటి తీరుతెన్నులు ఏంటి, వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇలాంటి ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఒక ఏర్పాటుని ఆమోదించింది. అది ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్. వీటిని మనము ఎఫ్పిఓగా పిలుస్తాం. సో ఎఫ్పిఓగా పిలుస్తాం, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్. సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి దీని ఉద్దేశం. దీని ద్వారా ఏం చేస్తారు ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్? ఇవి లైక్ దట్ ఎలా ఉంటాయంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి రైతు సమన్వయ సమితి లాగా దీని కార్యకలాపాలు మనం చెప్పవచ్చు. అయితే ఇందులో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఒక ఫండెడ్ తో ప్రారంభిస్తారు, ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. సో ఎక్కడైతే వ్యవసాయం ఉందో ఆ వ్యవసాయ ప్రాంతాల్లో రైతులకి అవగాహన కల్పిస్తారు వ్యవసాయం పైన. ఎందుకోసం అంటే వ్యవసాయంలో దిగుబడి పెంచాలి. వ్యవసాయంలో దిగుబడి పెంచాలంటే నేలలను కాపాడడం, నేలల సారవంతం పైన అవగాహన కల్పించడం, దాంతో పాటుగా ఎరువుల సంబంధించిన విషయంలో అవగాహన కల్పించడం, విత్తనాల లభ్యత పైన అవగాహన కల్పించడం, అంతేకాకుండా వాటికి చీడపీడ పురుగులు వచ్చినప్పుడు వాటిని ఎలా మనం పారద్రోలాలి అలాంటి అంశాలపైన అవగాహన కల్పించడం, దాంతో పాటుగా ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి పంటని లేదా ఆహార ధాన్యాలు పంట ధాన్యాలని ఎలా మరి సేకరణ చేయాలి, ఎలా ఒక ప్రాంతానికి మార్కెట్ తీసుకెళ్ళాలి, ఎలా ఒక కనీస మద్దతు ధర అంటారు మినిమం సపోర్ట్ ప్రైస్ మరి ఎలా పొందాలి, ఇలా అన్ని అంశాలపైన ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ గా, మంచి చొరవగా సో విశ్లేషకులు భావిస్తున్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి బిట్స్ వస్తాయి అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనేది ఎవరు ప్రారంభించారంటే భారత ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ ప్రారంభించి దానికి విధి విధానాలు ఏంటి, మనం చెప్పిన అన్ని విషయాలు అంటే రైతులకి పంటను పండిస్తున్నప్పటి నుండి పంటని అమ్ముకునే వరకు, పంటకు కనీస మద్దతు ధర వచ్చేంత వరకు అవగాహన కల్పించి ఒక మార్గనిర్దేశం చేసి ఒక గైడ్ చేసి ఒక సంస్థలుగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ గా చెప్పుకోవడానికి ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్కోసారి ఎగ్జామినేషన్ లో అడుగుతుంటాడు ఎఫ్పిఓ అంటారంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని అబ్రివేషన్. ఒకటి మరి ఎవరు దీన్ని ప్రారంభించారంటే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంట? ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రస్తుత కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఈ మూడు శాఖలు నిర్వహిస్తున్న వారు వారే నరేంద్ర సింగ్ తోమార్. సో నరేంద్ర సింగ్ తోమార్ ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, PMKSY. సో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో PMKSY యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద యోజన అంటారు. ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద యోజన. కృషి అనే పదం వస్తే ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద యోజన. ఈ ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద యోజనలో సో భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశంలో ఆహార శుద్ధి పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్స్ ని, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకోసం అంటే
ఈ యొక్క ఆహార ధాన్యాల దిగుబడి ఎక్కువైనప్పటికీ ఆ ఆహార ధాన్యాలను నిల్వ చేయడం, అంతేకాకుండా ఆహార ధాన్యాలని ఆహార పదార్థాలని సాంప్రదాయ పద్ధతులు తీసుకోకుండా ఇంకా అంటే మిగిలిన దాన్ని ఇంకా ఆహార శుద్ధి పరిశ్రమ దాన్ని నిల్వ చేయడం, తర్వాత వాటిని సంబంధించినటువంటి ఒక కొత్త కోణంలో వాటిని మార్కెట్ చేయడం, అన్ని కూడా ఆహార శుద్ధి పరిశ్రమలోని ఉద్దేశం అన్నమాట. సో మరి ఇలా ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద నియోజన ద్వారా సో ప్రధాన ఉద్దేశం ఏది, భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద యోజన దేనికి ఉద్దేశించిందంటే ఆహార శుద్ధి పరిశ్రమలని ఎంకరేజ్ చేయడానికి ఉద్దేశించింది, ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిందని గుర్తుపెట్టుకోండి. సో మరి ప్రస్తుతం మరి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రిగా ఎవరున్నారంటే సో హర్సిమ్రత్ కౌర్ బాదల్ పనిచేస్తున్నారు. ఆ పాయింట్ అనమాట ప్రైమ్ మినిస్టర్ కృషి సంపద యోజన అంట. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్, సుపోషిత్ మా అభియాన్ అంటారు. సుపోషిత్ మా అభియాన్ ఎస్ఎంఏ ఈ కార్యక్రమం. ఎస్ఎంఏ అంటే ఇక్కడ ఎందుకంటే సుపోషిత్ మా అభియాన్. సుపోషిత్ అంటే మంచి పోషకాలను అందించాలి, మా అభియాన్. సో ఇక్కడ మా అంటే ఇక్కడ మహిళలకి తర్వాత తల్లులకి అని అర్థం వస్తుంది. అయితే ఈ యొక్క సుపోషిత్ మా అభియాన్ అనే కార్యక్రమాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాజస్థాన్ లోని కోట అనే ప్రాంతంలో ఇది ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, సుపోషిత్ మా అభియాన్ అనే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, బాలికలకి, తర్వాత ప్రసూతి అయినటువంటి మహిళలకి, పిల్లలకి మంచి పోషకాలను అందించడం దీని యొక్క ఉద్దేశం. అంటే అంగన్వాడీల ద్వారా ఇదే సుపోషిత్ మా అభియాన్ ఎస్ఎంఏ. ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్లోని కోటాలో ప్రారంభించిన వారు ప్రస్తుత లోకసభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఓం బిర్లా ప్రస్తుత లోకసభ స్పీకర్ గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇతను రాజస్థాన్లోని కోటా నుండి 17 లోకసభకి సభ్యుడిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ అడుగుతాడంటే ఎస్ఎంఏ అంటే ఏంటి అంటాడు. ఎస్ఎంఏ అంటే సుపోషిత్ మా అభియాన్. సో ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించిందంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల పైన కూడా ఇటీవల కాలంలో మనం పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్న విధానం చూసాం. సో ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల పైన కూడా ఒక అవగాహన అనేది మనకు ఉండాలి. సో ఈ సమయంలో మనకి డేట్స్ ఎప్పుడు ప్రారంభించామని డేట్ కాకుండా దాని ఉద్దేశం మనకి ఇంపార్టెంట్. అదే మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి కార్యక్రమాలకి ఆ తేదీ అదే ఇంపార్టెంట్ ఉద్దేశంతో పాటు. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, రాజస్థాన్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ప్రస్తుత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ సో ఎవరు ఫ్రెండ్స్ అంటే కల్రాజ్ మిశ్రా. సో కల్రాజ్ మిశ్రా ప్రస్తుతం రాజస్థానికి గవర్నర్ గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, పోషణ్ పక్వారా. సో పోషణ్ పక్వారా ఇది కూడా సేమ్ అండి, కానీ డిఫరెన్స్ ఉంది సుపోషిత్ మా అభియాన్కి పోషణ్ పక్వారాకి. సుపోషిత్ మా అభియాన్ మహిళల గురించి, బాలింతల గురించి, ప్రస్తుతైన మహిళల గురించి, చిన్నపిల్లలకి ఒక మంచి పోషకాలు అందించే కార్యక్రమం ఉద్దేశం సుపోషిత్ మా అభియాన్. పోషణ పక్వారా ఏంటంటే ఆ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారికి సో అందరికి కూడా పోషకాలపైన అవగాహన కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పోషకాలు అంటే పోషకాలు తీసుకోవడం, ఏ పోషకాలు తీసుకోవాలి, ఆరోగ్య విషయంలో ఎలా ఉండాలి, సో ఇలాంటి అన్ని విషయాలపైన అవగాహన కల్పించే ఒక కార్యక్రమమే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమమే పోషణ్ పక్వార్. సో మరి తమ రాష్ట్రంలోని ప్రజలందరికీ పోషకాలపైన అవగాహన గురించి ప్రారంభించినటువంటి కార్యక్రమం పోషణ్ పక్వారా. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం, సో పోషణ్ పక్వారాని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పోషణ్ పక్వారా అంటే గోవా రాష్ట్రం. సో గోవా రాష్ట్రం అనేది ఈ యొక్క పోషణ్ పక్వార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎలా అంటే భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలందరికీ పోషకాలపైన అవగాహన గురించి, పోషకాల యొక్క ప్రాముఖ్యత గురించి మరి పోషణ్ పక్వార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే దట్ ఈస్ ద గోవా రాష్ట్రం. సో 1987 మే 30న గోవా రాష్ట్రం అనేది ఆవిర్భవించింది. 1961లో ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ద్వారా గోవా అనేది పోర్చుగల్ నుండి మన భారత యూనియన్ లో కలిసింది. సో 1961 నుండి 1987 వరకు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న గోవా 1987 మే 30న భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రం ఏంటంటే గోవా.
సో అతి తక్కువ సముద్ర తీర ప్రాంతం, అతి తక్కువ సముద్ర తీరరేఖ గల రాష్ట్రం ఏదంటే గోవా 36 కిలోమీటర్లు ఉంది. సో ఇలాంటి గోవా పైన మనం డిస్కస్ చేసినప్పుడు సో గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే ప్రమోద్ సావంత్. గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. గోవా ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఎవరు అంటే సత్యపాల్ మాలిక్. ఎవరండి? సత్యపాల్ మాలిక్ ప్రజెంట్ గోవాకు గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఇది గోవా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరి సిఈటి సెట్ అంటాం. సెట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కామన్ ఎగ్జామ్ టెస్ట్ గా దీన్ని పిలుస్తాం. మరి ఏంటి సెట్ కామన్ ఎగ్జామ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంది? అన్నిటికీ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. అయితే ఇది కామన్ ఎగ్జామ్ టెస్ట్ అంటే ఇక్కడ అన్ని ఎగ్జామ్స్ కి అంటే భారత ప్రభుత్వం నిర్వహించే పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వీసెస్ కాకుండా మిగతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకింగ్, రైల్వే, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల సంబంధించిన ఉద్యోగులని, అత్యున్నత స్థాయి కాకుండా వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులని సో 2021 నుండి ఒకే ఎగ్జామ్ ద్వారా నిర్వహిస్తారు అనమాట. అదే దాన్ని మనం ఏమంటున్నాం అంటే సెట్ అని పిలుస్తున్నాం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే యూపీఎస్సి నిర్వహిస్తుంది ఎక్కువగా, యూపీఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే చాలా ఎగ్జామ్స్ సెట్ ద్వారా నిర్వహించబోతున్నారు. సో అది మనకి సెట్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 2021లో ఈ విధానం అనేది అమలు అవుతుంది. అంటే అన్ని సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖల ఉద్యోగులని ఆ స్థాయిలలో సో ఈ యొక్క సెట్ ద్వారా నిర్వహిస్తారనమాట. సో రైల్వే, బ్యాంకింగ్, రైల్వే సపరేట్ గా నిర్వహిస్తున్నారు, బ్యాంకింగ్ సపరేట్ నిర్వహిస్తున్నారు, వివిధ శాఖలు సపరేట్ నిర్వహిస్తారు. అలా కాకుండా ఇవన్నీ ఒక గొడుగు కిందకి వచ్చేసి ఒకే ఎగ్జామ్ ద్వారా వాటిని చూజ్ చేసుకున్న ఒక విషయమే సిఈటి సెట్ అని చెప్పేసి అంటాం. ఇది 2021 నుండి అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్ అంశం ఫ్రెండ్స్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియా అంటాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా ఏంటి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియా నివేదిక ఏంటంటే భారతదేశంలో ఈ నగదు రహిత లావాదేవీలు ఎలా ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే 2016 నవంబర్ 8న సో భారతదేశంలో సో పాత 1000 రూపాయల కరెన్సీ నోట్లని పాత 500 రూపాయల కరెన్సీ నోట్లు రద్దు చేయడం జరిగింది. అంటే వాటి యొక్క అమలు అనేది రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో సో భారతదేశంలో మరి కొత్తగా 2000 రూపాయల కరెన్సీ నోట్ ని తర్వాత 500 రూపీస్ ఇలా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనకి ఏమైందంటే డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువయ్యాయి. అంటే నగదు రహిత లావాదేవీలు అనేది ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, మనం యూపీఐ అని అకౌంట్స్ అంటున్నాం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, ఇలా అన్ని జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా నివేదిక అనేది ఈ 2016 తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు ఇంకా ప్రోత్సహించాలి, కరెన్సీ కన్నా నగదు రహిత లావాదేవీలకు ఇంపార్టెన్స్ పెరగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే అనే కార్డును విడుదల చేయడం, భీమ్ అనే ఒక దాన్ని తయారు చేయడం, భారత్ ఇంటర్ఫేస్ మనీ. సో ఇవన్నీ అయిన తర్వాత మరి దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయని ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. మరి నగదు రహిత లావాదేవీలు అంటారు, లేదా ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటారు. మరి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా నివేదిక 2019 ప్రకారం దేశంలో ఏ నగరంలో ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు జరిగాయి, ఏ నగరంలో ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే ఏ నగరంలో ఫ్రెండ్స్? అది బెంగళూరు. సో బెంగళూరులో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏంటంటే బెంగళూరు ఫ్రెండ్. బెంగళూరు తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో మరి 2వ స్థానంలో ఉన్నటువంటి నగరం ఏంటంటే అదేంటంటే చెన్నై. సో చెన్నై నగరం 2వ స్థానంలో ఉంది. సో మరి 3వ స్థానంలో ఉన్నటువంటి 3వ ర్యాంకులో ఉన్నటువంటిది ఏదంటే ముంబై, 3వది ముంబై. మరి 4వ స్థానంలో మరి ఏముంది? సో 4వ స్థానంలో ఉన్నటువంటి నగరం ఏదంటే పూణే అండి, మహారాష్ట్రలోని పూణే 4వ స్థానంలో ఉంది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడు? ఇటీవల విడుదల చేసినటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా నివేదిక 2019లో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏంటి, లేదా మొదటి 3 స్థానాలు ఇట్లా అడుగుతుంటాడు. సో బెంగళూరు, చెన్నై, ముంబై గుర్తుపెట్టుకుని పూణే 4వ స్థానంలో నిలిచింది. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియా నివేదికను సో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇదొక మనకు ఈ యొక్క 4 నగరాల పైన మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఏంటంటే 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ అంటారు. ఇది ఒక కార్యక్రమం. పోషణ్ పక్వారా, సుపోషిత్ మహాభియాన్ ఇవన్నీ ఎలాంటి కార్యక్రమాలు. సో ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఏంటి?
1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్స్, అంటే స్ప్రింగ్స్ అంటే మనకు వసంతకాలం అంటాం. ఇక్కడ ఈ 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్లు ఏంటంటే భారతదేశంలో గిరిజన ప్రాంతాలలో ఒక తాగునీటి సౌకర్యాలను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. సో ఎక్కడైతే తాగునీటి సౌకర్యం, గిరిజన ప్రాంతాలు అనేది చాలా దూరంగా ఉండడం, అడవిలో ఉండడం, ఇంకా ఒక్కోసారి అయితే చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం. సో భారతదేశం ఇంత ముందుకెళ్తున్న పరిస్థితుల్లో కూడా సో గిరిజన ప్రాంతాల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. అంతేకాకుండా ఆహార విషయంలో కానీ, తర్వాత ఆరోగ్య విషయంలో కానీ సరైనటువంటి సదుపాయాలు అక్కడ ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనే మరి తాగునీటి సౌకర్యం అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ ఈ యొక్క రానున్నటువంటి కాలంలో భారతదేశంలో ఒక 1000 ప్రాంతాలను కనీసం మనం మంచినీటిని, తాగునీటిని అందించాలి కుళాయి ద్వారా ఉద్దేశంతోనే 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు మరి ఎందుకోసం అంటే జూలై 1, 2019 భారత ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం కూడా ఈ ఎగ్జామ్ లో ఈ బిట్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2019 లో జరిగినటువంటి ఎగ్జామ్ లో భారతదేశంలో ఏ సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తారు అని చెప్పేసి అంటే అది కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా 2024 నాటికి. అందుకోసమే మరి 2024 నాటికి భారతదేశంలో ప్రతి గ్రామానికి కూడా తాగునీటి సౌకర్యం అందించే ఉద్దేశం ఉంది. అందుకే కేంద్ర జలశక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని జూలై 1, 2019 ప్రారంభించారు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున ముండా అండ్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కొత్తగా ఏర్పాటు చేసినట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు గజేంద్ర సింగ్ షెకావత్. ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్ పనిచేస్తున్నారు. సో అది 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీన్ని ఫండ్ అందిస్తున్నారంటే కేంద్ర జలశక్తి శాఖ కూడా ఫండ్ అందిస్తుంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం అందించే కార్యక్రమం కేంద్ర జలశక్తి అభియాన్ యొక్క టార్గెట్ ఏంటి, దాని యొక్క మనము ఏ సంవత్సరానికి సాధించాల్సిందంటే 2024 నాటికి. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, 60 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల పాయింట్ కనబడుతుంది. ఏంటి అంటే భారతదేశంలో తమ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును అంటే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఉద్యోగ విరమణ వయసుని అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్మెంట్ అనే ఒక వయసుని పదవి విరమణ వయసుని ఏం చేశారంటే 60 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల వరకు తగ్గించడం జరిగింది. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇటీవల కాలంలో తమ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసుని ఉద్యోగ విరమణ వయసుని 60 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలు తగ్గించారంటే దట్ ఈస్ ద పంజాబ్ రాష్ట్రం. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర గవర్నర్ విపి సింగ్ బద్నోర్. సో ఇవి కొన్ని అంటే మార్చ్ ఏప్రిల్ 2020 యొక్క కొన్ని జాతీయ అంశాలలో పార్ట్ 1, మళ్ళీ పార్ట్ 2 ద్వారా మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. సో మరింత సమాచారం గురించి మనకు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఇచ్చే క్లాసెస్ వినండి. సో మనకు ఖచ్చితంగా మీరు రాబో పోటీ పరీక్షలు ఇవి ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.